ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి ఆత్మీయ స్వతంత్రం గురించి మనం చూసుకుంటాము. దానికి రెఫరెన్స్ 2 కొరింథీ 3:17 రాయబడినది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. మనం చూసుకుంటే ఆత్మీయ స్వతంత్రానికి మూల పురుషుడు ఎవరనేది మనం చూసుకుంటే ప్రభుని యేసుక్రీస్తు ప్రభు ఆత్మీయ స్వతంత్రానికి మూల పురుషుడు. మనం ఉదాహరణ చూసుకున్నట్లయితే గాంధీజీ గారు మన దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఆయన ప్రాణం పెట్టాడు. అదేవిధంగా మన ఆత్మీయ స్వతంత్రానికి తీసుకురావడానికి ప్రభుని యేసుక్రీస్తు ప్రభు మన అందరి కొరకు ప్రాణం పెట్టాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే అందరూ కూడా స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మన దేశమంతా కూడా ఈరోజు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. అదేవిధంగా బైబిల్ ప్రకారం నిజమైన స్వతంత్రం అనగా పాపం నుండి, మరణం నుండి మరియు భయం నుండి క్రీస్తు మనకు అనుగ్రహించే విముక్తి. మనం చూసినట్లయితే ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వతంత్రం ఉండను. క్రీస్తులను స్వతంత్రం ఉంది. క్రీస్తు తన శిలువ మరణం ద్వారా మనకు పాపపు బానిసత్వం నుండి మరియు ధర్మశాస్త్ర శాపం నుండి నిజమైన స్వేచ్ఛను ప్రసాదించాడు. అదేవిధంగా మనం చూసుకుంటే ఆత్మీయ స్వతంత్రం అనగా ఏమో మనం చూసుకుంటే పాపపు దాస్యం నుండి, అపరాధముల నుండి మరియు మరణపు భయం నుండి క్రీస్తు ద్వారా మనకు లభించిన విముక్తి. అదేవిధంగా మనం చూసుకుంటే క్రీస్తు ద్వారా నిజమైన స్వేచ్ఛ. దేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చినప్పటికీ మన ఆత్మకు మాత్రము క్రీస్తు ద్వారా పాప విమోచన స్వాతంత్రం వచ్చింది. మన దేశమంతా కూడా ఈరోజు స్వాతంత్రం జరుపుకుంటున్నారు. మనకిచ్చిన ఆత్మీయ స్వాతంత్రం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాము. మనకు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన ప్రాణం పెట్టి నిజమైన ఆత్మీయ స్వాతంత్రం మనకిచ్చాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. యోహాను సువార్త 8:32 చూసినట్లయితే దేవుని వాక్యము మరియు సాక్షాత్తు యేసుక్రీస్తే ఆ సత్యమై ఉన్నాడు. పాప దాస్యపు నుండి మరియు అజ్ఞానం నుండి లభించే నిజమైన ఆత్మీయ విడుదల. మనం దేవుడి వాక్యం చూసినట్లయితే ఆత్మీయ విడుదల యేసుక్రీస్తు ప్రభువే మనకి ఇస్తాడండి. అదేవిధంగా పాప విమోచన క్రీస్తు తన శిలువ మరణం ద్వారా మనను పాపం అనే బంధకాల నుండి విమోచించాడు. అదేవిధంగా ఆత్మీయ స్వతంత్రం యొక్క ముఖ్య లక్షణాలు మనం చూసినట్లయితే పాపం నుండి విడుదల, మనిషి పాపానికి బానిస కాకుండా దేవుని నీతికి జీవించే శక్తిని పొందడము. అదేవిధంగా భయం నుండి విడుదల, తీర్పు గురించిన భయము మరియు మరణ భయం తొలగిపోయి దేవుడితో హాయిగా జీవించే సంబంధం కలిగి ఉండడము. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మనకు ఆత్మీయ స్వతంత్రము అనుగ్రహించాడు, దయచేశాడు. అదేవిధంగా ఈరోజు మనము మన దేశ స్వతంత్రము మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువుని బట్టి స్వతంత్రం కూడా మనము జరుపుకోవాలి. దేవుడి యొక్క వాక్యము దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాము నాయన. ఆత్మీయ స్వతంత్రము ఎవరికైతే లేదో వాళ్ళకి ఆత్మీయ స్వతంత్రం అనుగ్రహించండి. ప్రత్యేకం కృపతో నింపండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.